పార్టీలకి వెళ్తావు, అక్కడ ఏం జరుగుతుంది? ఓ మా గురువు గారు వచ్చారు. అవునా? తగ్గనే నా గురు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్లు బిగ్ బాస్ సీజన్ మొత్తం తనూజ చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఆడినా ఓడినా ఏడ్చినా నవ్వినా అరిచినా చివరికి ఊపిరి పీల్చినా కూడా ఆమెని తప్ప మరొకరి ఫుటేజ్ ఇచ్చే సమస్యే లేదు అన్నట్లుగా షో నడుస్తుంది. అయితే చివరికి పవరాస్త్ర ఇమ్మానుయేల్ దగ్గరుంటే అది యూజ్ చేసేటప్పుడు కూడా మధ్యలో తనూజని హోస్ట్ నాగార్జున అడగటం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మొత్తానికి అయితే ఈ వారం నో ఎలిమినేషన్ అయింది. తనూజని ఇష్టపడని వాళ్లు కూడా ఉంటారా? తనూజ ఏం జరిగింది చెప్పమ్మా, తనూజ ఏమైనా చెప్పాలామ్మా? ఇవన్నీ హోస్ట్ నాగార్జున నోటి నుంచి వచ్చే మాటలే. బిగ్ బాస్ సీజన్లో ఎవరు విన్ అవ్వబోతున్నారు అని అడిగితే ఆడియన్స్ పెద్దగా బుర్ర బాదుకుని ఆలోచించే పనే లేదు. ఎందుకంటే అంతలా తనూజకి ఇంటా బయట సపోర్ట్ వస్తుంది. అంతెందుకు శనివారం ఎపిసోడ్లో తనూజదివ్య గురించి నాగార్జున పెట్టిన పంచాయతీ చూశారా? ముందు తనూజని నచ్చినంత సేపు మాట్లాడుకో, ఏం జరిగిందో చెప్పుకో అన్నట్లుగా టైం ఇచ్చారు నాగ్. కానీ దివ్య మాట్లాడుతున్నప్పుడు మాత్రం 2 మాటలకే కట్ చేసి నీదే తప్పు అనిపించేలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. చివరికి ఆమెతో తప్పని తేల్చేశారు. బిగ్ బాస్ స్టేజ్ మీద తనూజ గెలిచి ఉండొచ్చు, కానీ సోషల్ మీడియాలో మాత్రం తనూజపై ఈ విషయంలో విపరీతంగా నెగటివిటీ వస్తుంది. అలానే తనూజకి సరిగ్గా ఇచ్చిపడేసిందంటూ దివ్యని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు. ఇక అలాంటి దివ్య ఎలిమినేట్ అవ్వబోయి ఉత్కంఠ పరిస్థితుల్లో ఈరోజు సేవ్ అయింది. మరి ఇది ఎలా జరిగింది? దివ్య సేఫ్ అని తెలిసాక తనూజ రియాక్షన్ ఏంటో చూద్దాం. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్లో ఉన్న అందరూ సేవ్ అయిపోయాక చివరిగా సంజన దివ్య మిగిలారు. ఇంతలో ఇమ్మానుయేల్ నీ పవరాస్త్ర ఎక్కడుంది తీసుకురా. సంజన దివ్య మీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ఉన్న ఎలిమినేషన్ జోన్కి వచ్చేయండి, మీ ప్లేస్లో వెళ్లి నిల్చోండి అంటూ నాగార్జున చెప్పారు. ఇమ్మానుయేల్, సంజన దివ్య ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు. నీ దగ్గర పవరాస్త్ర ఉంది, దీనికి 3 పవర్స్ అని బిగ్ బాస్ నీకు చెప్పారు. 2 పవర్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు నీకు 3వ పవర్ ఏంటో చెప్తున్నాను. ఈ పవరాస్త్ర ఉపయోగించి ఈ వారం నువ్వు ఎలిమినేషన్ని క్యాన్సిల్ చేసేయొచ్చు. అయితే ఈ పవరాస్త్రకి ఆ పవర్ కేవలం ఈ వారం మాత్రమే ఉంటుంది. ఒకవేళ నువ్వు దీన్ని ఉపయోగించకపోతే పవరాస్త్రకి ఇచ్చిన పవర్స్ అన్నీ అయిపోయినట్లే అంటూ నాగార్జున చెప్పారు. సార్, ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తే ఈ వారం ఎలిమినేషనే ఉండదా అని ఇమ్ము అడిగితే ఉండదు అంటూ నాగ్ క్లారిటీ ఇచ్చారు. నువ్వు నిర్ణయం చెప్పే ముందు ఇంతకు ముందు జరిగిన పరిస్థితి ఒకసారి చెప్తాను విను. తనూజ చేతిలో గోల్డెన్ బజర్ పవర్ ఉండేది. తనకి అది యూజ్ చేసేందుకు 3 వారాలు అవకాశం వచ్చింది. కాని తను ఎప్పుడూ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్ళింది. ఆడియన్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పింది. ఈ పవరాస్త్రకి ఉన్న 3వ పవర్ వాడతావా లేదా ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అని వదిలేస్తావా? డెసిషన్ నీది. 60 సెకన్లు టైం ఇస్తున్నాను అంటూ ఇక్కడ కూడా తనూజ టాపిక్ తీసుకొచ్చారు. నాగార్జున కాసేపు ఆలోచించి చివరికి వాడుతున్నాను సార్ అని ఇమ్మానుయేల్ చెప్పాడు. పవర్ వాడుతున్నావ్ అంటే ఎలిమినేషన్ని క్యాన్సిల్ చేస్తున్నావ్ అని నాగ్ మరోసారి అడిగారు. అవును సార్, అంటే నాకు తెలుసు ఆడియన్స్ వారిద్దరిలో ఒకరు వెళ్లిపోవాలని నిర్ణయించారు. కానీ పవర్ ఉపయోగించి వారికి ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఇస్తే వాళ్లని వాళ్లు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందేమోనని నా అభిప్రాయం అని ఇమ్ము అన్నాడు. అంటే ఇన్ని వారాలు వాళ్లు ప్రూవ్ చేసుకోలేదా అంటూ నాగ్ అడిగారు. ప్రూవ్ చేసుకున్నారు కాబట్టే టాప్ వరకు వచ్చారు అని ఇమ్ము చెప్పాడు. మరి ఇంకేం ప్రూవ్ చేసుకోవడానికి వాళ్లకి ఇన్ని వారాల తర్వాత అవకాశం ఇస్తున్నావ్ అంటూ నాగ్ వరుసగా ప్రశ్నలు వేశారు. అంటే ఇది వాడినా వాడకపోయినా ఈ పవర్ అనేది పోతుంది సార్. సో పవర్ ఉన్నప్పుడు వాడి ఒకరికి ఇమ్యూనిటీ ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఒకవేళ అప్పటికీ వాళ్లు ఇంప్రూవ్ చేసుకోకపోతే ఆడియన్స్ మళ్లీ వాళ్ల నిర్ణయం ఎలాగూ చెప్తారు అంటూ ఇమ్ము క్లారిటీ ఇచ్చాడు. సో ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్.
నీ చేతిలో ఉన్న పవరాస్త్ర పవర్స్ అన్నీ కూడా అయిపోయాయి. రీతూ ఆ పవరాస్త్ర తీసుకెళ్లి స్టోర్ రూంలో పెట్టేయమ్మా అని నాగార్జున చెప్పారు. ఇంతలో తనూజ ఏదో ఇమ్మానుయేల్కి చెప్పింది. దీనికి ఇప్పుడుతో దాన్ని వాడకపోతే దాని పవర్స్ అన్నీ అయిపోయినట్లే అని ఇమ్ము ఆన్సర్ ఇచ్చాడు. ఇది చూసి తనూజ ఏమైనా చెప్పాలమ్మా అని నాగార్జున అడిగారు. అది ఇప్పుడు పవరాస్త్ర తను వాడకుంటే దాచుకుని ఉండుంటే టికెట్ టు ఫినాలే లాంటిది ఏమైనా నీకు బెనిఫిట్ అయ్యేది ఉంటుందేమో కనుక్కోవాల్సింది అని చెప్పా సార్ అని తనూజ చెప్పింది. ఇప్పుడు వాడేశాడు. ఇక పవరాస్త్ర పవర్ అయిపోయింది. అయినా ఇదే లాస్ట్ అని క్లియర్గా చెప్పాకదా అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఇమ్మానుయేల్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడంతో సంజన దివ్య మీరిద్దరూ సేఫ్ లివింగ్ రూంలోకి వచ్చేయండి అని నాగ్ చెప్పారు. నువ్వు వాడిన పవరాస్త్ర వల్ల సంజన దివ్య ఇద్దరూ హౌస్లోకి వచ్చేశారు. కాని వీళ్లలో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేటర్ అవ్వాలని నీకు తెలుసుకోవాలని ఉందా? సంజన దివ్య మీకు కూడా ఉందా అని నాగ్ అడిగారు. ముగ్గురూ తెలుసుకోవాలి అని చెప్పడంతో ఓకే, మీ ఇద్దరి కోసం గార్డెన్ ఏరియాలో కలర్డ్ గన్స్ రెడీగా ఉన్నాయి. నేను చెప్పినప్పుడు ఆపరేట్ చేయండి. మీలో ఎవరి గన్ నుంచి రెడ్ కలర్ పేపర్స్ వస్తాయో వాళ్లు ఎలిమినేటర్, గ్రీన్ వచ్చినవాళ్లు సేఫ్ అని నాగార్జున చెప్పారు. అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సంజన సేఫ్ అయి దివ్య ఎలిమినేట్ అయింది. అయితే నాగార్జున అప్పటికీ ఈ ఇష్యూని వదల్లేదు. భరణి, ఇమ్మానుయేల్ తీసుకున్న డెసిషన్ రైటా రాంగా? నువ్వు ఏమనుకుంటున్నావ్ అని అడిగారు. అంటే ఇమ్మానుయేల్ డెసిషన్ అని భరణి సాగదీస్తుంటే రైట్ ఆర్ రాంగ్ చెప్పు చాలు అని నాగ్ అడిగారు. దీంతో రైట్ సార్ అని భరణి బదులిచ్చాడు. నెక్స్ట్ సుమన్ని లేపి ఇమ్ము డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అని నాగ్ అడిగారు. రైట్ సార్ అని సుమన్ చెప్పడంతో ఎందుకు అని ప్రశ్నించారు. పవరాస్త్ర అతనిది కదా సార్, అతని నిర్ణయం మధ్యలో నేను ఎవరిని అంటూ సుమన్ భలే ఆన్సర్ ఇచ్చాడు. ఇంతలో ఇమ్ము కూడా మరోసారి దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఛాన్స్ అడిగాడు. సో ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్. నీ చేతిలో ఉన్న పవరాస్త్ర పవర్స్ అన్నీ కూడా అయిపోయాయి. రీతూ ఆ పవరాస్త్ర తీసుకెళ్లి స్టోర్ రూంలో పెట్టేయమ్మా అని నాగార్జున చెప్పారు. ఇంతలో తనూజ ఏదో ఇమ్మానుయేల్కి చెప్పింది. దీనికి ఇప్పుడుతో దాన్ని వాడకపోతే దాని పవర్స్ అన్నీ అయిపోయినట్లే అని ఇమ్ము ఆన్సర్ ఇచ్చాడు. ఇది చూసి తనూజ ఏమైనా చెప్పాలమ్మా అని నాగార్జున అడిగారు. అది ఇప్పుడు పవరాస్త్ర తను వాడకుంటే దాచుకుని ఉండుంటే టికెట్ టు ఫినాలే లాంటిది ఏమైనా నీకు బెనిఫిట్ అయ్యేది ఉంటుందేమో కనుక్కోవాల్సింది అని చెప్పా సార్ అని తనూజ చెప్పింది. ఇప్పుడు వాడేశాడు. ఇక పవరాస్త్ర పవర్ అయిపోయింది. అయినా ఇదే లాస్ట్ అని క్లియర్గా చెప్పాకదా అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఇమ్మానుయేల్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడంతో సంజన దివ్య మీరిద్దరూ సేఫ్ లివింగ్ రూంలోకి వచ్చేయండి అని నాగ్ చెప్పారు. నువ్వు వాడిన పవరాస్త్ర వల్ల సంజన దివ్య ఇద్దరూ హౌస్లోకి వచ్చేశారు. కాని వీళ్లలో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేటర్ అవ్వాలని నీకు తెలుసుకోవాలని ఉందా? సంజన దివ్య మీకు కూడా ఉందా అని నాగ్ అడిగారు. ముగ్గురూ తెలుసుకోవాలి అని చెప్పడంతో ఓకే, మీ ఇద్దరి కోసం గార్డెన్ ఏరియాలో కలర్డ్ గన్స్ రెడీగా ఉన్నాయి. నేను చెప్పినప్పుడు ఆపరేట్ చేయండి. మీలో ఎవరి గన్ నుంచి రెడ్ కలర్ పేపర్స్ వస్తాయో వాళ్లు ఎలిమినేటర్, గ్రీన్ వచ్చినవాళ్లు సేఫ్ అని నాగార్జున చెప్పారు. అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సంజన సేఫ్ అయి దివ్య ఎలిమినేట్ అయింది. అయితే నాగార్జున అప్పటికీ ఈ ఇష్యూని వదల్లేదు. భరణి, ఇమ్మానుయేల్ తీసుకున్న డెసిషన్ రైటా రాంగా? నువ్వు ఏమనుకుంటున్నావ్ అని అడిగారు. అంటే ఇమ్మానుయేల్ డెసిషన్ అని భరణి సాగదీస్తుంటే రైట్ ఆర్ రాంగ్ చెప్పు చాలు అని నాగ్ అడిగారు. దీంతో రైట్ సార్ అని భరణి బదులిచ్చాడు. నెక్స్ట్ సుమన్ని లేపి ఇమ్ము డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అని నాగ్ అడిగారు. రైట్ సార్ అని సుమన్ చెప్పడంతో ఎందుకు
అని ప్రశ్నించారు. పవరాస్త్ర అతనిది కదా సార్. అతని నిర్ణయం మధ్యలో నేను ఎవరిని అంటూ సుమన్ భలే ఆన్సర్ ఇచ్చాడు. ఇంతలో ఇమ్ము కూడా మరోసారి దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఛాన్స్ అడిగాడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం బాండ్ గురించి ఏం ఆలోచించలేదు సార్. ఎందుకంటే దగ్గరికొచ్చేస్తుంది, కాంపిటీషన్ టఫ్ అవుతుందని నాకు తెలుసు. కానీ ఇది యూస్చా